మిత్రులందరికీ నమస్కారం. మనకి కనిపించేటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి ఈ సమస్త జగత్తు లేదా యూనివర్స్, ప్రకృతి నశించేటువంటిది. అంటే నశించేటువంటిది అంటే ఇది మ్యాటర్ రూపంలో ఉంటుంది. ఇది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. అందుకనే మనకి హెరాక్లిటస్ అనేటువంటి ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే, ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్, వీ కెనాట్ స్టెప్ ఇన్ టు ది వాటర్ నెక్స్ట్ సెకండ్ టైం అంటాడు ఆయన. అంటే మనం పారుతున్నటువంటి నదిలో కాలు రెండోసారి పెట్టడానికి కుదరదు. అంటే ఎప్పటికది పోతూ ఉంటుంది. అట్లాగే ఈ మొత్తం ప్రకృతి కూడా మార్పు చెందుతూ ఉంటుంది. దానికే మన దేశంలో అందరూ కూడా చెప్తూ ఉంటారు, సృష్టి స్థితి లయం అంటుంటారు. సృష్టి అంటే ఒకానొక ప్రదేశంలో పుట్టడం, ఒక పుట్టగొడుగులాగా అది పెద్దదవటం, గొడుగు అవటం, తర్వాత అది నిర్యాణం చెందటం. ఒక చెట్టు అయినా చూడండి, మన వెనకమాల ఉన్నటువంటి చెట్టు కావచ్చు, ఒక భవనం కావచ్చు, అది పుట్టిందంటే అది ఉండదు. ఈ రెండు మనకు కనిపించేటువంటివి. మనకు కనిపించినటువంటి మూడు ఏదైతే ఉన్నదో, ఎసెన్షియల్ ఫామ్, మ్యాటర్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఫామ్ ఏదైతే ఉందో, అది అస్థి, బాతి, ప్రేమ అనేటువంటి పేరులతో మనం పిలుస్తాం. క్వాంటమ్ ఫిజిక్స్ లో దీన్నే ఎనర్జీ ఆర్ టాంగిల్మెంట్ ఆర్ క్వాంటమ్ టాంగిల్మెంట్స్ అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కాబట్టి దీని అంతటికీ కూడా అండర్ గ్రౌండ్ లో, అంటే మూలంగా వ్యాపించి ఉన్నటువంటి ఇదే భగవంతుడు. దాన్నే చైతన్యం అంటారు. ఆ చైతన్యానికి ఒక నామం లేదు, ఆ చైతన్యానికి ఒక రూపం లేదు, ఆ చైతన్యానికి ఒక క్రియ లేదు. అది ఉన్నది. ఎక్కడున్నది? సర్వత్రా ఉన్నది. అసలు మనం ఎక్కడున్నాం? దానిలోనే ఉన్నాం. మరి అందుకనే కొన్ని మనకి శాస్త్రాల్లో చూసినట్లయితే, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అసలు ఉన్నటువంటిదే అది, దాంట్లోనే మనం ఉన్నాం. కాబట్టి భగవంతుని ఎతకాలంటే ఎక్కడికో రామేశ్వరను, కాశీ అనో, మక్కా అనో, మదీనా అనో వెళ్ళటం అనేటువంటిది, అక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, కానీ అక్కడే ఉన్నాడు అని పట్టుకొని ఉంటాం ఒక పిచ్చితనం. స్వామి వివేకానంద చాలా అద్భుతంగా ఒక విషయం చెప్తూ ఉంటారు. మనిషి రాను రాను ఒక పిచ్చివాళ్ళలాగా తయారవుతున్నాడు. ఎందుకనంటే అతను ఒక చిన్న బావిలో కూర్చున్నాడు, ఆ బావికి హిందూ అని పేరు పెట్టుకున్నాడు. ఇతను ఒక చిన్న బావిలో కూర్చున్నాడు, ఆ బావిని క్రిస్టియానిటీ అని పేరు పెట్టుకున్నాడు. అట్లాగే అందరూ, అతను ఒక బావి పెట్టుకున్నాడు, దాంట్లో ఇస్లాం అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. ఇట్లా అందరూ వాళ్ళ 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 పరిధుల్లో కూర్చొని దేవుణ్ణి నియంత్రించుకుంటున్నారు. కానీ దైవత లేదా దేవుడు అనేటువంటిది ఈ సమస్త ప్రకృతికి, విశ్వానికి మూలమైనటువంటిది, సాక్షిభూతమైనటువంటిది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నాం మనం. దేవుడు సర్వత్రా ఉన్నాడు. ఆయనకు ఒక కులంతో, ఒక మతంతో, ఒక జాతితో, ఒక మనిషితో, ఒక జంతువుతో, ఒక ప్రకృతితో కాదు, సమస్తానికి ఆయనకే సంబంధం. అది మార్పు చెందినటువంటి వస్తువు. అది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. అది నిశ్చలంగా ఉంటుంది. లింగ రూపంలో మనం శివుని దర్శించవచ్చు, కానీ లింగాకారంలో మనం తత్వాన్ని దర్శించాలి తప్ప ఆయన లింగం కాదు. వస్తువు అది రాయి, ఇదంతే. జీసస్ క్రైస్ట్ ని క్రూసిఫిక్స్ చేశారు, ఆయన్ని సిలువేశారు. సిలువేసినటువంటి శరీరం ఆయన కాదు. ఆయన చెప్పినటువంటి తత్వానికి మూలమైనటువంటి పదార్థం ఏదైతుందో అది దైవం. అదే రకంగా మనకి ఇస్లామిజంలో మనకి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి విషయంలో మరి మొత్తం ఉన్నటువంటి భగవంతుడు ఆయనే. ఆయన్ని పొందాలి అని అంటే నువ్వు ముందు నిశ్చలంగా ఉండాలి అని ఆయన చెప్తూ ఉంటాడు. అలా సర్వత్రా ఉన్నటువంటి భగవంతుడు మన శరీరంలో కూడా ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి భగవంతుని జాగృతం చేయటానికి, ఆ భగవంతుని మనం తెలుసుకోవడానికి, నేను అనుకునేటువంటిది ఒకటి, భగవంతుడు అనేటువంటిది ఒకటి. ఈ భగవంతుని నేను తెలుసుకోవడం అనేటువంటి ప్రక్రియలు అనేక ధర్మాలు, అనేక మతాలు ప్రపంచంలో ప్రయత్నిస్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ తత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే అది కేవలం భారతదేశంలో ఉన్నది, అది కేవలం భారతీయులకు మాత్రమే తెలుసు అని ఎంతో మంది ఈ దేశానికి వచ్చి ఇక్కడ జ్ఞాన భాండాగారాన్ని అంతా కూడా తెలుసుకొని పోయారు.
శాశ్వతమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో, పర్మనెంట్ పదార్థం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం, దాన్ని పొందటం కంటే ఆనందం, సుఖం ఇంకేముంది చెప్పండి? ప్రపంచంలో అన్నీ నశించే వస్తువులని తెలుసుకున్నాం, అన్నీ నశించేవే. కానీ నశించినటువంటి వస్తువు, నశించినటువంటి పదార్థం శాశ్వతమైనటువంటిది. దాన్ని పొందటం కంటే ఇంకా పరమావధులు ఏమున్నాయి, ఇంకా పరమ సత్యం ఏమున్నది అని చెప్పేసి అన్వేషించినటువంటి వాళ్ళు ఎందరో. వాళ్ళందరికీ భారతదేశం అనేటువంటిది ఒక నావలాగా దారి చూపించింది అనమాట. భారతం అంటే భా ఇతి రథః, అంటే జ్ఞానంతో వెలుగొందేటువంటి దేశమే భారతదేశం. ఇటువంటి దేశంలో ఎన్నో ధర్మాలు ఉన్నప్పటికీ కూడా అన్ని ధర్మాలు చివరికి తీసుకెళ్లేది ఒకే మార్గం. సెక్యులరిజం అనండి, లిబర్టీ అనండి, ఫ్రీడమ్ అనండి, సమానత్వం అనండి, సౌభ్రాతృతత్వం అనండి, ఇవన్నీ కూడా ఇందులోని భాగాలు. అసలు ఇక్కడ ఏ మతం, ఏ కులం, ఏ జాతికి సంబంధం లేదండి. ఇక్కడ జంతువులు కూడా సమానమే. ఇక్కడ పశుపక్షి ప్రాణులు కూడా 84 లక్షల జీవరాశులు కూడా ఒకటే ఆ డివైన్ స్వరూపం, ఆ పరమాత్మ యొక్క స్వరూపం. మొత్తం పరమాత్మ యొక్క స్వరూపం అని తెలుసుకున్న తర్వాత ఒకడిని ఎలా తిట్టుకుంటాడు, ఒకడిని ఎలా ద్వేషిస్తాడండి? ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అంతా ఎలా జరిగి చెప్పండి? ఇదంతా జరుగుతుందంటే కేవలం అజ్ఞానాల వల్లే. అన్ని మతాల యొక్క సారాంశం కూడా భగవంతుని పొందమనే చెప్పింది తప్ప పక్కన వాడిని ఎవరిని నాశనం చేయమని చెప్పదు. ఒకవేళ చెప్పింది అని అంటే మరి వాళ్ళు మూడులు అందులని మనం మాట్లాడుకోక తప్పదు. కాబట్టి ఇక నేను ఆ విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక ఆ మతాలు ఏమిటి, అవి ఏమేం చెప్పారు. కానీ అల్టిమేట్ గా స్వామి వివేకానంద ఒకే ఒక్క మాట చెప్పారు. స్వామి వివేకానంద మాట అల్టిమేట్ అంతే ఎవరికైనప్పటికీ కూడా. అన్ని మతాలు సమానం అంటున్నారు, మీరు ఎలా అంటారని అంటే అంటారంతే. ఈ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క వారసత్వం అటువంటిది, ఈ దేశంలో ఉన్నటువంటి స్పిరిచువల్ డివైన్ పవర్ అటువంటిది, తెలిసినటువంటి దర్శించినటువంటి ద్రష్టల వాళ్ళకు తెలుసు ఇక్కడ ఏమున్నదో. ఆ పదార్థానికి ఒక కులం, ఒక మతం, ఒక జాతి, ఒక ప్రదేశం లేదు. అంటరాని తత్వం ప్రతి ఒక్క దేశంలోనూ ఉన్నది. కులమత భేదాలు, రంగు జాతి వర్ణ భేదాలు ప్రతి దేశాల్లో, ప్రతి దేశ చరిత్రలోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి. మన దేశంలో కూడా ఉన్నాయి, దాన్ని కాదు అని ఎవరు అనలేరు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ వసుదైవ కుటుంబం అని ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి. కాబట్టి అలా కలిసి బ్రతకటమే ఆ భగవంతుని తెలుసుకునేటువంటి మార్గం. అలా తెలుసుకునేటువంటి వాళ్ళు తన యొక్క బావిలో కూర్చొని నేను హిందూ అని, తన యొక్క బావిలో కూర్చొని నేను ముస్లిం అని ఇద్దరు కొట్టుకులాడి వస్తూ ఉంటారు. వాడికి తెలియదు సముద్రం అనేటువంటిది ఎంత పెద్దదో, ఆ సముద్రం అనేటువంటి భగవంతుడి యొక్క మనసు ఎంత విశాలమైనదో, ఆయన యొక్క శక్తి ఎంత గొప్పదో. అది దర్శించినటువంటి వాడికి ఆనందమే ఆనందం. అటువంటి ఆనందం పొందటంలో ఋషులు అగ్రగణ్యులు, శ్రేష్ఠులు. వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడుస్తాం, ముందుకు వెళదాం. ఎన్నో చదవచ్చు, ఎన్నో చేయొచ్చు. శాస్త్రజ్ఞులు, మరి సైంటిస్టులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అవ్వచ్చు. నువ్వు ఇంజనీర్ అవ్వకముందు ఇంకొకటి ఇంజనీర్, నీ తర్వాత కూడా ఎవడొకడు అవుతాడు ఇంజనీర్. ప్రైమ్ మినిస్టర్ నువ్వు ఈ రోజు, రేపొద్దున ఇంకొకటి. డాక్టర్ నువ్వు ఈ రోజు, రేపొద్దున ఇంకొకటి డాక్టర్, నీకంటే ముందు ఒక డాక్టర్. కానీ ఆ పదార్థం ఎప్పటికీ చేంజ్ అవనటువంటిది, ఎవర్ లాస్టింగ్ అండ్ ఆల్ పవేడి, దాన్ని పట్టుకోవటం అనేటువంటిది మనిషి యొక్క జీవితం అల్టిమేట్ లక్ష్యం అనేటువంటిది ఎంతో మంది అటు పక్కన పశ్చిమ దేశకారులు, ఇటుపక్క తూర్పు దేశకారులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రాబోయే విషయాల్లో నేను ఇవన్నీ కూడా ఇంకా ఎలాబరేట్ చేసి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు మీరందరూ ఇచ్చారు. దానికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.